కాంచీపురం అనే ఊళ్ళో దేవశర్మ అని ఒక సన్యాసి ఉండేవాడు. అతను దేశాటన చేస్తూ వేదాంత ప్రబోధాలు చేస్తూ ఉండేవాడు. ఆయన ఉపన్యాసాలు ఇస్తే భక్తులకి చాలా ఇష్టంగా ఉండేది. ఎంతమందో వచ్చేవారు. దక్షిణలు అవి కూడా ఇస్తూ ఉండేవారు. ఆ ధనాన్ని ఆ సన్యాసి ఏం చేసేవాడు, బయట పెట్టుకుంటే ఎవరైనా చూస్తారని పడుకునే ఒక బొంత ఉంటుంది చూసారా, ఆ బొంతలో లోపల జాగ్రత్త చేసుకునేవాడు. అది భుజం మీద వేసుకుని ప్రయాణం చేసేవాడు. అలా దేవశర్మ ఒక గ్రామం చేరాడు. అక్కడ ఆషాఢభూతి అని ఒక మోసగాడు, వాడు సన్యాసి దగ్గర ఉన్న విషయం అంతా తెలుసుకున్నాడు. ఈ బొంతలో బోలెడంత డబ్బుంది, దీన్ని ఎలాగైనా కాజేయాలని వాడు ఒక చిన్న పథకం వేశాడు. ఒకరోజు ఆషాఢభూతి సన్యాసి దగ్గరికి వచ్చి విషకర్ర తీసుకుని ఆయనకు విసురుతూ, స్వామి, ఈ సంసారం మీద నాకు విరక్తి కలిగింది. సన్యాసం స్వీకరించి మీలాగే నేను కూడా తీర్థయాత్రలు చెయ్యాలని కోరిక కలిగింది. నన్ను మీరు అనుగ్రహించి మీ శిష్యుడిగా స్వీకరించండి. నా జీవితాన్ని మీ పాదసేవలో గడిపేసుకుంటాను అన్నాడు. అందుకు ఆ సన్యాసి ఈ ఆషాఢభూతి మాటలు నమ్మి ఎంతో సంతోషించాడు. తన శిష్యుడిగా అనుగ్రహించి సరే అయితే నాతో పాటే ఉండు అన్నాడు. అప్పటి నుంచి ఆషాఢభూతి ఆ సన్యాసికి ఎంతో నమ్మకంగా సేవలు చేస్తూ వచ్చాడు. సన్యాసి తన వస్తు సామగ్రిని అంతటినీ ఆషాఢభూతే మోయించేవాడు. కానీ ధనం ఉంచిన ఆ బొంత ఉంది చూశారు, అది మాత్రం సన్యాసి తన దగ్గరే ఉంచుకునేవాడు. అది మాత్రం ఇవ్వలేదు రోయ్. అలా వీళ్ళు అనేక ఊళ్ళు తిరుగుతూ ఈ గురు శిష్యులు ఒక ఊళ్ళో 2 రోజులు ఉండవలసి వచ్చింది. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరారు. ఊరి పొలిమేరలకు వచ్చేసప్పటికీ ఆషాఢభూతి, స్వామి, మనం బస చేసాం చూశారా ఒక ఇంట్లో, ఆ ఇంటి వారి పూచిక పుల్ల ఒకటి నా పంచకి తగులుకొని వచ్చేసింది. పరుల సొమ్ము అది పూచిక పుల్లైనా సరే అపహరించడం మహాపాపం అని మీరే చెప్పారు కదా, అంచేత నన్ను అనుగ్రహించి అనుమతిస్తే ఈ పూచిక పుల్లని తిరిగి వాడింట్లో ఇచ్చేసి వచ్చేస్తాను అన్నాడు. ఆ మాటలకి సన్యాసి మరింత ముగ్ధుడైపోయి సంతోషించేశాడు. సరే శిష్య, వెళ్ళిరా అన్నాడు. ఆషాఢభూతి వెళ్ళినట్టే వెళ్లి దారిలో కొంతసేపు కాలక్షేపం చేసి తిరిగి వచ్చేశాడు. శిష్యుల్లోని నిజాయితీని అమాయకత్వాన్ని చూసి సన్యాసి పరమానంద భరితుడైపోయాడు రోయ్. తను ధనం దాచిన బొంతను కూడా ఈ శిష్యుడికి ఇవ్వచ్చు, ఇంకేమీ మనకి ఇబ్బంది లేదు అనుకున్నాడు. అలా గురు శిష్యులు ఊరు దాటి అడవి మార్గంలో మరికొంత దూరం వచ్చారు. అక్కడ ఒక చెరువు కనిపించింది. సన్యాసి ఆ చెరువులో స్నానం చెయ్యాలి అనుకున్నాడు. శిష్యుణ్ణి గట్టునే ఉండమని సన్యాసి దేవశర్మ చెరువులో దిగాడు. ఆ చెరువు అవతలి గట్టున 2 పొట్టేళ్లు చాలా భయంకరంగా పోట్లాడుకుంటున్నాయి. వాటి రక్తం నేల మీద పడి గడ్డ కట్టేస్తోంది. ఆ వాసనకి ఒక నక్క అక్కడికి వచ్చి అది మాంసం ముద్ద అనుకుని అక్కడ చేరింది. వెంటనే ఆ నక్క పోట్లాడుకుంటున్న పొట్టేళ్ల మధ్యలో పడి నలిగిపోయి గిలగిలా తన్నుకొని చచ్చింది. ఈ దృశ్యాన్ని చెరువులో స్నానం చేస్తూ చూసిన సన్యాసి, దురాశ వల్ల నక్కకి చూశారా ఎలాంటి దుర్గతి పట్టిందో అని విచారించి గట్టి మీదకి వచ్చి చూశాడు. చూస్తే ఏముంది, ఏడి ఆషాఢభూతి కనిపించలేదు. ఒరే ఆషాఢభూతి, ఆషాఢభూతి అని పిలిచాడు, ఏడి ఎక్కడా జాడ లేదు. దాంతో చూసేసరికి ధనం మూట, ఆ బొంత ఆషాఢభూతి ఎత్తుకుపోయాడు అని సన్యాసికి అర్థమైంది. చూశారా, ఆ పొట్టేళ్ల వల్ల నక్క చచ్చింది. ఆషాఢభూతిని నమ్మి నేను మోసపోయాను అనుకున్నాడు సన్యాసి బాధగా. అందుకే అతి వీర్యంగా ఉండేవాడని ఎప్పుడు నమ్మకూడదంటారా పెద్దలు. మన స్నేహాన్ని ఆశించేవాళ్లు మనలాగే సాధారణంగా ఉండాలి. కపట మనసుతో మన దగ్గరికి వచ్చేవాళ్లే ఎంతో వినయ విధేయతలు చూపిస్తారు. అలాంటి వాళ్లు దోపిడీదారుల కన్నా చాలా ప్రమాదకరమైన వాళ్లు. ఎందుకంటే నమ్మకం నటిస్తూనే మనల్ని వెన్నుపోటు పొడుస్తారు. అంచేత కొత్తవారు మన జీవితంలోకి వస్తే ముందు వారి గుణాన్ని మనం కనిపెట్టాలి. తొందరపడి ఏ అభిప్రాయానికి రాకూడదు. అది అర్థమైందా మరి? ఇంకో కథ విందాం.